హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి ఉదయ్ మహీని చూశాడు. మౌనంగా కూర్చుంది. మహీ, మరి నీకేం కావాలి? ఉదయ్కి వాళ్ళని వదిలి వెళ్ళాలంటే ఏదో బెంగగా ఉంది. మెల్లగా మహీని అడిగాడు. మీకు రసగల్లా అంటే ఇష్టమని చెప్పారుగా, మర్చిపోకుండా తీసుకురండి. ఉదయ్ గుర్తు చేసి ఊరుకుంది. నేను అడిగింది నీకేం కావాలని. మహి ఏది కోరుకున్నా తెచ్చివ్వాలనుంది అతనికి. ఫ్లైట్కి టైం అవుతోంది. చిన్నగా నవ్వింది. ఓకే, నువ్వు చెప్పలేదు కదా, నేనేం తెచ్చినా మాట్లాడకుండా తీసుకోవాలి. ఉదయ్ లేచి బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. అందరికీ వస్తానని చెప్తూ మహీని చూశాడు. ఎప్పుడూ నిర్వికారంగా చూసే మహీ కళ్ళల్లో అది ఇది అని చెప్పలేని ఏదో భావం ఉదయ్ మనసుని సున్నితంగా స్పృశించింది. ఉదయ్ అలా బ్యాగ్ తీసుకుని కారెక్కి వెళ్ళిపోతుంటే మహీ ఎందుకో తట్టుకోలేకపోతుంది. ఇలాగే వెళ్ళిన సంజయ్ ఆమెకేదో భయంగా ఉంది. పిల్లల్ని పడుకోబెట్టి ఉదయ్ రూమ్లోకి వచ్చి కూర్చుంది. ఉదయ్ సేఫ్గా రీచ్ అయ్యాడని తెలిసేదాకా తనకి మతిస్థిమితం దక్కదని తెలిసిపోయి ఉదయ్ ఫ్లైట్ కలకత్తాలో ల్యాండ్ అయ్యే టైంకు ఫోన్ చేసింది. అప్పటికే ఫ్లైట్ ల్యాండ్ అయినట్లుంది. ఉదయ్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. మహి ఇంకా పడుకోలేదా? ఎనీ ప్రాబ్లం? అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో కాస్త కంగారుగానే అడిగాడు. పిల్లలు ఎలా ఉన్నారు అని టెన్షన్ పడుతున్నాడు. అదేం లేదు, మీరు సేఫ్గా రీచ్ అయ్యారు కదా. ఆమె మాటలు వినగానే ఉదయ్ మనసు పులకించిపోయింది. మహి తన కోసం ఎంతసేపు మేలుకుని ఉంది. ఇంతసేపు తన క్షేమం గురించి అడుగుతోంది అంటే ఉదయ్ ఉప్పొంగిపోయాడు. థ్యాంక్ యూ మహి, ఐ మిస్ యూ సో మచ్. ఉదయ్ గొంతులో ఆనందం దాచినా దాగలేదు. మహీకేమనాలో తోచలేదు. ఉదయ్ అంత సంతోషపడుతుంటే ఆమెకి బాగుంది. జాగ్రత్తగా ఉండండి, ఉంటాను, గుడ్ నైట్ మెల్లగా చెప్పి ఫోన్ పెట్టి వెళ్ళి పడుకుంది. టింగ్ టింగ్ విన్స్ చైన్స్ సవ్వడి మధురంగా ఉదయ్ని గుర్తు చేస్తుంది. ఆ రోజు సెమినార్ తొందరగా ముగిసిపోయింది. అప్పటికే పిల్లలు షాపింగ్ అంతా అయిపోయింది. ఉదయ్ ఇక మార్కెట్ ప్లేస్కి వెళ్ళి మహీ షాపింగ్ మొదలెట్టాడు. లేటెస్ట్ మోడల్ చూడీదార్స్, బ్యూటిఫుల్ శారీస్ నచ్చినవన్నీ కొంటూ పెద్ద షాపింగే చేశాడు. మహీ నునులేత పాదాలు గుర్తొచ్చాయి. ఇక జ్యువెలరీ షాప్స్ చుట్టూ తిరిగి వెతికి ఆమె పాదాల్లాగానే సున్నితంగా సుకుమారంగా ఉన్న మువ్వల పట్టీలు కొని హోటల్ రూమ్కి తిరిగొచ్చాడు. మహి తన కాల్ కోసం చూస్తుంటుందని రాగానే ఇంటికి కాల్ చేశాడు. ఫస్ట్ రింగ్కే మహి ఫోనెత్తింది. ఎంత లేట్ అయిందే? ఎత్తగానే అడిగింది. సారీ, నా కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా? వెంటనే అడిగాడు ఉదయ్. అదే, మీరెలా ఉన్నారు అని నసిగింది. నేను సరే, నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? నవ్వుతూ అడిగాడు. ఉదయ్ ఊరెళ్తే చాలా బోరుగా, ఏం తోచనట్లుందని, ఇంకా చెప్పాలంటే ఎంతో లోన్లీగా ఫీల్ అవుతున్నానని చెప్పాలనిపించినా మహి చెప్పలేకపోయింది. తను వచ్చిన ఈ 3 డేస్లో మహి అంత దూరంలో ఉన్న మానసికంగా బాగా దగ్గరైందని, పక్కపక్క రూమ్స్లోనే ఉన్న ఇన్నాళ్ళు తనని పెద్దగా పట్టించుకోను మహి ఇప్పుడు ఇంత దూరంలో ఉన్నా తన గురించి బాగా వర్రీ అవుతుందని ఉదయ్కి బాగానే తెలుస్తుంది. అయితే రేపు వచ్చేస్తున్నారు కదూ? మహి అడుగుతోంది. రోజు ఇదే క్వశ్చన్ వేస్తావా? ఉదయ్ నవ్వాడు. చెప్పండి, మళ్ళీ అడిగింది. వస్తే నాకేంటి? ఇక ఉదయ్లో చిలిపితనం ఆగమన్నా ఆగలేదు. ఎందుకో మహి గుండె ఒక్కసారిగా జల్లుమంది. మహి మౌనంగా ఉండేసరికి ఉదయ్ కొంచెం టెన్షన్ వచ్చి, అదే నా ఫేవరెట్ స్వీట్స్ చేస్తావేమో అని సర్దుకున్నాడు. మహి చిన్నగా నవ్వి గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేసింది. మర్నాడు పొద్దున్నే గబగబా కిచెన్లోకి వెళ్ళి ఏదో హడావిడి పడుతున్న మహిని లలిత ఆశ్చర్యంగా చూసింది. అదేంటమ్మా, మాలతి వస్తుందిగా, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఓ పక్క బ్రెడ్ హల్వా, ఇంకో పక్క పెరుగువడలు చేస్తున్న మహిని విస్మయంగా అడిగింది. ఊరికే మాలతి చేత లంచ్ చేయిద్దాంలేండి అనేసింది మహి. ఓహో, ఇవాళ ఉదయ్ వస్తున్నాడని వాడికి ఇష్టమైనవన్నీ చేస్తున్నావా? ఆవిడ మహిని పరిశీలనగా చూస్తూ అడిగింది. ఆ రోజు మహి ఆవిడ కళ్ళకు కొత్తగా కనిపిస్తోంది. ఆమెలో ఎన్నడూ చూడని సంతోషం, ఆనందం. అదీగాక తలంటుకుని కొత్త చీర కట్టుకున్న మహిలో సరికొత్త అందాలు విరబూస్తున్నాయి. ఆవిడ కనిపెట్టేసిందని తెలిసి మహి సిగ్గుగా నవ్వింది. అది చూసి లలిత ఇంత మొహం చేసుకుని హాల్లోకి వెళ్ళి విష్ణుమూర్తి గారి చెవిలో సంగతంతా ఊదింది. పాపం, వాడు వస్తున్నాడని తెగ సంబరపడిపోతుంది. అసలు ఆ అర్చన ఎప్పుడైనా వాణ్ణి మాత్రం పట్టించుకుందా? ఎప్పుడు దాని గోల, పరుగులు, హడావిడి దానివే. దీర్ఘం తీస్తున్న లలితను చూసి ఆయనకేమనాలో అర్థం కాలేదు.
డాడీ వస్తారని అర్జున్ వైశ్యులు పొద్దున్నే నిద్రలేచి గుమ్మం దగ్గరే తిష్టేశారు. ఉదయ్ టాక్సీ దిగి ఇంకా గేట్ తీస్తుండగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి అతన్ని చుట్టేశారు. హాయ్ కిడ్స్ అంటూ ఉదయ్ ముద్దుగా వాళ్ళని పలకరిస్తున్నాడు కానీ ఎదురుగా కనిపిస్తున్న మహీని సంభ్రమంగా చూస్తున్నాడు. ఆ రోజే తొలిసారిగా మహీలో ఉదయ్కెక్కడో తన రాక కోసం నిరీక్షిస్తున్న తన భార్య కనిపించింది. తను వచ్చిన ఆనందంతో ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కొత్త మెరుపు, పెదవుల్లో తలుక్కుమంటున్న చిరునవ్వు, వాటన్నింటినీ మించి ఆమెలో కనిపిస్తున్న ఉల్లాసం స్పష్టంగా కనిపిస్తుంటే ఉదయ్కు కళా నిజమా అనిపిస్తుంది. వచ్చి రాగానే హాస్పిటల్ నుంచి కాల్. దాంతో హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసి పరిగెడుతున్నాడు. అదంత కష్టపడి చేస్తే కనీసం మాట వరుసకైనా బాగుందనవే. ఆ కంగారులోనే లలిత కాస్త దెప్పి పుడిచింది. బ్రేక్ఫాస్టా మహీ చేసిందా? అప్పుడే తెలిసి ఇంకాస్త ఆశ్చర్యపోయాడు. థ్యాంక్ యూ మహీ. అయినా ఏంటి వాళ్ళ స్పెషాలిటీ? షూ వేసుకుంటూ మహీని చూస్తూ అడిగాడు. మహీ ఏం చెప్తుందా అని ఒళ్ళంతా చెవులు చేసుకున్నాడు. మహీ కళ్ళెత్తి ఓసారి చూసి ముగ్ధ మనోహరంగా చిరునవ్వు నవ్విందంతే. ఆ దెబ్బకు ఫ్లాట్ అయిపోయాడు. అమ్మాయి గారు మీకు ఫోన్, శాంతి కార్డ్లెస్ తెచ్చిచ్చింది. వెరీ 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 హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అబ్బా మృదు, చాలా చాలా. మహి నవ్వుతోంది. బర్త్డే అట్నుంచి మృదు గట్టిగా అరిచింది. థ్యాంక్ యూ. సారీ, అందరికన్నా నేనే లేట్ కట్టేనా? అమ్మ వాళ్ళ ఫోన్ వచ్చిందా? ఇంతకీ బావగారు ఎలా విషయం చెప్పారు? మృదుల టకటకా ప్రశ్నలేస్తోంది. అమ్మ అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి పొద్దున్నే ఫోన్లు వచ్చాయి. అది సర్లేవే, బావగారి విశేషాలు చెప్పు. నీకేం గిఫ్ట్ ఇచ్చారు? ఇంకో విండో చైనా? టీజింగ్గా అడిగి నవ్వుతోంది మృదు. నాకు పనుంది, ఉంటాను. టక్కును ఫోన్ పెట్టేసింది. మృదుల కాసేపేదో ఆలోచించి ఉదయ్ మొబైల్ కాల్ చేసింది. హాయ్ మృదు, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఉదయ్ ఆశ్చర్యంగా అడిగాడు. మృదుల అదే మొదటిసారి అతనికి ఫోన్ చేయటం. నేను సరే, మరి మీరు మా మహీకి ఏం సర్ప్రైజ్ ఇస్తున్నారు ఇవాళ అడిగింది. మహీకా? వాట్స్ ద అకేషన్ అనుమానంగా అడిగాడు. అయితే ఆ మొద్దు మీకేం చెప్పలేదా? ఇవాళ దాని బర్త్డే. మృదు వెంటనే చెప్పేసింది. ఈజీ, మహీ నాకు చెప్పనే లేదు. ఇట్స్ సో సాడ్ మృదు, బాధగా చెప్పాడు. మృదుల ఒక క్షణం మౌనంగా ఉంది. ఎలా చెప్తుంది బావగారు? ఈ 5 ఏళ్ల నుంచి అది ఎప్పుడూ దాని బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. మాకు కూడా దాన్ని విష్ చేయాలంటే చాలా బాధగా ఉండేది. ఇన్నేళ్ల తర్వాత ఇవ్వాలే దానికి సంతోషంగా విష్ చెప్పాను. మృదుల మెల్లగా చెప్పింది. ఓహో, అయితే ఇవాళ మహీలో స్పెషాలిటీ కారణం అమ్మగారి బర్త్డే అన్నమాట. అమ్మాయి గారిది. ఉదయ్ చిలిపిగా నవ్వుకున్నాడు. ఈవినింగ్ మహీ స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటికి రాగానే ఎదురుగా పెద్ద ఫ్లవర్ బోకే అరివిరిసిన ఎర్ర గులాబీలతో కనిపించి సర్ప్రైజింగ్గా చూసింది. దాని పక్కనే ఏదో ప్యాకెట్. నెమ్మదిగా వెళ్ళి బొకేను అపురూపంగా చూసుకుంది. అది ఉదయ్ పని అని అప్పటికే అర్థమైపోయింది. దానిపైన ఉన్న కార్డ్ మీద అందంగా రాసిన మెసేజ్. ఇవాళ పుట్టిన అందాల రానికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఫ్రమ్ ఉదయ్. అది చూసి నవ్వుకుంటూ పక్కనే ఉన్న ప్యాకెట్ ఓపెన్ చేసి చూసింది. లైట్ పింక్ కలర్లో రిచ్ ఎంబ్రాయిడరీ వర్క్తో లేటెస్ట్ మోడల్ చూడీదార్ చూడగానే మనసును మురిపించింది. మహి ఆ డ్రెస్ వేసుకుని బయటకు రాగానే ఉదయ్ విభ్రాంతిగా చూస్తుండిపోయాడు. ఆమె ఒంటికి అద్దినట్టున్న ఆ డ్రెస్లో మహి అపూర్వమైన సౌందర్యం కళ్ళకు మిరమట్లు గలుపుతోంది. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ మహి, ఇంకా తనివి తీరా చూసుకుంటూనే చెప్పాడు. మహి సిగ్గుగా నవ్వి, మీకెలా తెలిసింది చిన్నగా అడిగింది. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా? ఇంకా చాలా ప్రోగ్రాం ఉంది పదా. నవ్వుకుంటూ మహిని పిల్లల్ని బయటికి తీసుకెళ్లాడు. కాసేపు సరదాగా తిరిగాక డిన్నర్కి తీసుకెళ్లాడు. ఫస్ట్ కేక్ ఆర్డర్ ఇచ్చి మహి చేత బలవంతంగా కట్ చేయించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత అలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మహికి అంతా కొత్తగా ఉంది. రెస్టారెంట్లో అందరూ విషెస్ చెప్తుంటే మళ్ళీ తన లైఫ్లో ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆ డిమ్ లైట్లో పింక్ డ్రెస్లో మెరిసిపోతూ అంతకన్నా సంతోషంతో వెళ్ళిపోతున్న మహిని చూస్తుంటే ఉదయ్ మనసే నిండిపోయింది. ఉదయ్ తనని కొత్తగా చూస్తున్న చూపులు, అతని మెత్తని మాటలు ఏదో మ్యాజిక్ జరుగుతున్నట్లు మహి మనసు పువ్వులా విచ్చుకుంటోంది. ఏదో పరవశంతో మనసు తుల్లి పడుతోంది. అర్జున్, వైషు, మీకిద్దరికీ మంచి స్టోరీ చెప్పనా రాగానే అడిగాడు ఉదయ్. చెప్పు. ఇద్దరూ ఉదయ్కి అటు ఇటు చేరి తొందర పెడుతున్నారు.
మహి పైకొచ్చేసరికి ఉదయ్ పిల్లలతో కలిసి మహి ప్లేస్లో పడుకుని కనిపించాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే, ఇవాళ డాడీ స్టోరీ చెప్తారు, పిల్లలు గోలగోలగా చెప్తున్నారు. మీకు స్టోరీలు వచ్చా? నవ్వింది మహి. వచ్చో రావో ఒకసారి వింటే కదా తెలిసేది. సరే అయితే చెప్పండి అని మహి కూడా కూర్చుంది. అర్జున్, వైషు వింటున్నారా? అనగనగా ఒక రాజ్యం. అచ్చంగా మహి చెప్పినట్లే చెప్పసాగాడు. ఆ రాజ్యంలో ఒక రాణి, ఆ రాణికి 2 టైగర్స్ లాంటి కిడ్స్. ఉదయ్ ఫన్నీగా చెప్తుంటే అది తనని ఉద్దేశించిందే అని తెలిసి మహి చిరుకోపంగా చూసింది.